Mama kalpa. ముగ్గురు నలుగురు ఉన్న ఒక పేపర్ బట్టలు కట్ చేద్దాం. చంద్ర చటర్జీకి చిత్ర అక్షర నివాళి. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ వందే మాతరం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ వర్ధంతిని పురస్కరించుకుని మరియు వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా A3 డ్రాయింగ్ చార్ట్ మీద కలర్ పెన్నులతో వాటర్ కలర్స్ పెయింటింగ్స్తో ఇండియా మ్యాప్ను మన జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చలతో వేశారు. అలాగే వందే మాతరం గేయ రచయిత చంద్ర చటర్జీ చిత్రాన్ని వేసి ఆయన రాసిన వందే మాతరం పూర్తి గేయాన్ని రాశారు. అలాగే ఇండియా మ్యాప్ చుట్టూ వందే మాతరం అనే నినాదాలు వ్రాశారు. వందే మాతరం అంటే మాతృభూమికి వందనం అనే అర్థం. అందుకే వందే మాతరం మాతృభూమికి వందనం అనే నినాదాలు రాశారు. ఇలా అన్నీ కలిపి 2120 అక్షరాలతో రాసి ఆ మహనీయునికి చిత్ర అక్షర నివాళులు అర్పించారు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టిందన్నారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడారు. గేయాన్ని రచించిన బంకిం చంద్ర చటర్జీ వర్ధంతిని పురస్కరించుకొని మరియు వందే మాతర గేయము 150 ఏళ్లు కావస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము దేశమంతా వేడుకలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా A3 డ్రాయింగ్ చార్ట్ మీద బంకిం చంద్ర చటర్జీ చిత్రాన్ని వేశాను. అలాగే ఇండియా మ్యాప్ను అంటే భారతదేశం మ్యాప్ను మన జాతీయ జెండా రంగులైన అంటే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ ఈ రంగులతో మన భారతదేశ చిత్రపటాన్ని వేశాను. దాని చుట్టూ వందే మాతరం నినాదాలు రాశాను. అలాగే వందే మాతరం గీతాన్ని పూర్తి గేయాన్ని రాశాను. వందే మాతరం అంటే మాతృభూమికి వందనం అంటే ఈ నినాదాలు కూడా రాశాను. మొత్తం 2120 అక్షరాలతో ఈ అక్షర నివాళి చేశాను. అంటే ఈ చిత్రాన్ని అన్ని అక్షరాలతో రాశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. మన ప్రతి భారతీయుడు మన దేశభక్తి గేయమైన వందే మాతరం గేయాన్ని ఆలపించాలి, గౌరవించాలి. స్వాతంత్ర సమరంలో వందే మాతరం అనే నినాదము ఎంతో స్ఫూర్తినిచ్చింది. స్వాతంత్ర పోరాట యోధులు అందరూ ఈ నినాదం వాడారు. ఈ నినాదంతో దేశ ప్రజలు ఎంతో చైతన్యవంతులుగా చేసింది. అటువంటి దేశభక్తి గేయాన్ని అందించిన ఆ చటర్జీని, ఆ మహనీయుని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అసలు వందే మాతరంలో గేమ్ ఏమర్థం ఉంది? వందే మాతరం అంటే మాతృభూమికి వందనం, సుజలాం సుఫలాం.
జలాధారాలు అంటే నదులు, జీవనదులు, మలయాళ పర్వతాలు, ప్రశాంత శీత పవనాలు, పచ్చని పైర్లు, ఎంత అందమైన దేశము. మన ప్రకృతి గురించి, మన దేశం గురించి, మన దేశంలో ఉన్న మంచి ప్రకృతి సోయగాల గురించి అందాన్ని గుర్తించి, మన సాంప్రదాయం గురించి, ఇలా మన సౌందర్యాన్ని, మన దాని గురించి ఇట్లా గేయం ఉంది. అటు మంచి గేయాన్ని రచించినాడు మహానుభావుడు. ప్రతి ఒక్క భారతీయుడు ఆలపించారు. ఇటీవల తెలంగాణలో వందే మాతరం గీతము పాడుతున్నప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళు, అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు, వారు బయటికి వెళ్ళారు. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే మతాల కన్నా మాతృభూమి మిన్న, మన దేశభక్తి మిన్న. ప్రతి మతాల వారు స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. అందులో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అటువంటిప్పుడు మన దేశభక్తి గేయమైన వందే మాతర గీతాన్ని గౌరవించాలి, పాడాలంటే ప్రతి భారతీయుడు పాడాలి. అందుకే నేను ఈ చిత్రాన్ని దేశభక్తితో ఇన్ని వేల అక్షరాలతో సరే వేయాలని మనస్ఫూర్తిగా, ఆనందంగా, సంతోషంగా వేశాను. ఆ మహనీయునికి ఆ చిత్రాన్ని ఇవ్వాలనిపించాను. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై.
विश्वावसनाम संवत्सरे उत्तरायणे मंगलो चैत्रमासे बहुलपक्षे जगदिव्यां सम्मानयुक्तानां शिवनक्षत्रमया शिवगणयुक्तायां श्रीमन्वितोत्रोद्भवस्यां शिवचरणनामयस्यां शिवरिनामयस्यां मान्यनामयस्यां सर्वकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजयवर्धनधर्मार्थ श्री नूतन जलदे केंद्र आरंभ संदर्भेन श्री महागणाधिपति पूजांच करिष्ये तदंगतेन इंद्रदेवता पूजांच करिष्ये ओम भवाय देवाय नमः ओम सर्वाय देवाय नमः ईशानाय देवाय नमः पद्मते देवाय नमः ओम रुद्राय देवाय नमः उग्राय देवाय नमः भीमाय देवाय नमः महदे देवाय नमः ఇక్కడ ఏముందమ్మా పక్కన స్విచ్ చేస్తారు సార్ ఇంకొస్తుంది स्वामी नमः आनंद कर्पूर नीराजनं समर्पयामि ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव అదే లేడీస్ రండమ్మా చక్కగా నిలబడండి అక్క ఇట్లా అట్లా రావాలా నవ్వండి సీరియస్ గా నిలవన్నారు నవ్వండి నువ్వు భద్రం మా గేట్ మీద నిలవన్నా
మిత్రులకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఒక శుభ దినం. యాక్చువల్గా వరల్డ్ హెల్త్ డే కూడా ఈరోజే ఉంది కాబట్టి ఇదే రోజున మరి మీడియా మిత్రులకందరికీ, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా జనరల్గా స్క్రీనింగ్ క్యాంప్స్తో పాటుగా వాళ్ళు టెస్ట్ చేయడం కానీ, ఎమర్జెన్సీ ఏదైనా ఈసీజీ మిషన్ ద్వారా ఏదైనా హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే రెఫర్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రైవేట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కూడా కార్డియాలజిస్టులు, తర్వాత ఆర్థోపెడిక్స్ వాళ్ళు వచ్చారు. అలాగే మా తరఫున కూడా గవర్నమెంట్ డాక్టర్లు అందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా ఈరోజు ల్యాబ్ టెస్ట్ కానీ, తర్వాత వచ్చేసి మెయిన్గా స్క్రీనింగ్ సంబంధించి జనరల్ మెడిసిన్ సంబంధించి కార్డియాలజిస్టు, గైనకాలజిస్టులు, తర్వాత వచ్చేసి సైకియాట్రిస్టు అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మీడియా మిత్రులకు ఎప్పుడూ చేయలేదు, దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ స్క్రీనింగ్ లాగా చేసిన తర్వాత ఏదైనా పెద్దగా ఇంకా గుర్తింపు ఉంది, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి మేజర్గా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్లో కానీ, మన జీజీ నంద్యాల కానీ అక్కడ మరి తొందరగా ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా మేడం గారు చెప్పారు. గౌరవ కలెక్టర్ మేడం గారు ఇప్పుడే వచ్చి ఈ శుభ సందర్భంలో లాంచ్ చేసి వెళ్ళిపోయారు. మేడం గారికి వీసీ ఉండడం వల్ల. సో కాబట్టి మీడియా మిత్రులందరికీ దయచేసి అందరూ రావాలని, వారి కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు కానీ, పీడియాట్రిక్స్ డాక్టర్ ఉన్నారు, పీడియాట్రిషియన్స్. కాబట్టి మంచి అవకాశము. అన్ని రకాలుగా టెస్టులు చేయడం, స్క్రీన్ చేయడము, పరీక్షలు చేసి వారికి సఫిషియెంట్గా మందులు, అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే మీడియా మిత్రులు వారి కుటుంబం అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్ లో పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షలన్నిటి ద్వారా అన్ని టెస్ట్ చేసుకొని మరీ కోరుతున్నాను. ఈ రోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ స్పెషల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ అంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇయర్లీ వన్స్ 2 times స్క్రీనింగ్ చేసుకోవాలి. అలాగా మెయిన్ గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు ఎవరైనా కానీ వచ్చి స్క్రీనింగ్ అన్నమాట. ఇట్ ఈస్ నథింగ్ అంటే మనం ఏదైనా కానీ అన్డయాగ్నోస్డ్వి డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. ప్లస్ దీంట్లో చాలా మంది డాక్టర్స్ అంటే కార్డియాలజీ, మెడికల్, సర్జికల్, గైనిక్, పీడియాట్రిక్, సైకియాట్రీ, తర్వాత వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి మీకు అన్ని రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అంటే జనరల్ గా చేసే ఈసీజీ, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తాము. అలాగే ట్రీట్మెంట్ కూడా, మందులు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు, అలాగే మెడికల్ అండ్ హెల్త్, అలాగే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు జర్నలిస్టులకు ఉచిత వైద్య సౌకర్యాలు నిర్వహిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. కార్డియో అయితేనేమి మనకు, అలాగే ఈసీజీ, స్కానింగ్ వగైరా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ సదుపాయాలను మన జర్నలిస్టు సోదరులందరూ వాడుకోవాలి. అలాగే 3 నెలలకు ఒకసారి ఇటువంటి మెడికల్ క్యాంపులు చేయడం వల్ల జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత బాగుంటుంది. జర్నలిస్టులు నిత్యం వాళ్ళ జీవన వృత్తిలో ఉండి వాళ్ళకు హైపటైటిస్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇటువంటి వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయము. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మన డిపార్ట్మెంట్ తరఫున జర్నలిస్టులకు అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి హెల్త్ కార్డులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మెడికల్ క్యాంపు మందులు అన్ని ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. మన ఈ వీడియో తరఫున వారికి ధన్యవాదాలు. అలాగే 3 నెలలకు ఒకసారి కూడా ఇటువంటి క్యాంపులు పెట్టడం వల్ల జర్నలిస్టులు వాళ్ళ వృత్తిపరంగా బిజీగా ఉన్నా కూడా ఇటువంటి క్యాంపుల వల్ల ఆరోగ్యం బాగుంటుందని నా యొక్క మనవి. అలాగే జర్నలిస్టులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ.